విజయవాడ పట్టమట్టలంకలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రత్యూష అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కి అంటుకోవడంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అపార్ట్మెంట్ గోడ కూలిపోయింది. ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అదే అపార్ట్మెంట్లో ఏసీపీ సత్యానందం కూడా నివాసం ఉంటున్నారు. ప్రమాద సమయంలో ఆయన ఇంట్లో లేనట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఘటనా స్థలాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ పట్టమట్టలంక ప్రత్యూష అపార్ట్మెంట్లో రూమ్ నెంబర్ 302లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగిందండి. అప్రాక్సిమేట్లీ అట్ 2 o'clock జరిగింది. ఇమీడియట్లీగా ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. అదే టైంలో పక్కన అపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు అబ్జర్వ్ చేస్తున్నారు ఏం ఫైర్ అవుతుందని. ఏమైందంటే ఆ ఫైర్ కాస్త కొంచెం ఎక్స్పాండ్ అయ్యి అక్కడే ఉన్న సిలిండర్కి టచ్ అవడం వల్ల సిలిండర్ అనేది బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఎవెన్చువల్గా ఆ సిలిండర్ బ్లాస్ట్ చాలా తీవ్రంగా ఉండటం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి గోడ ప్లస్ గ్లాసెస్ దానికి ఉన్న గ్రేటింగ్ అన్నీ కూడా ఫోర్స్ఫుల్గా ఎవరైతే చూస్తున్నారో పక్క అపార్ట్మెంట్లో ఖాళీగా వాళ్ళ మీదకి ఒకసారి ఒక బ్లాస్ట్ లాగా రావడం జరిగిందండి. ఆ సందర్భంలో ఒక ఇటుక రాయి వచ్చేసి గొట్టిపాటి శ్రీనివాసరావు గారు 55 సంవత్సరాలు అనే వ్యక్తికి తగలడం జరిగింది. ఆయన పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉందండి. నౌ హీ ఈజ్ అండర్ ట్రీట్మెంట్. ఫైర్ అవడం అయిన వెంటనే మన ఫైర్ సిబ్బంది వారు కూడా వచ్చి ఇమీడియట్లీగా ఫైర్ అనేది ఎక్స్టింగ్విష్ చేశారు. ప్రస్తుతానికైతే దేర్ ఇస్ నో ఫైర్ ఇన్ ద అపార్ట్మెంట్. ఎలక్ట్రిసిటీ కూడా ఇమీడియట్లీగా స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఫర్దర్ మన క్యాజువాలిటీస్ కానీ ఏదైనా కానీ డ్యామేజ్ని ప్రివెంట్ చేయగలిగామండి. ప్రత్యూష రెసిడెన్సీ థర్డ్ ఫ్లోర్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్. ఆ ఇంట్లో గారు ఎవరూ లేరు. షార్ట్ సర్క్యూట్ ఏసీ సిలిండరు, అదేవిధంగా ఏసీ సిలిండర్ నుంచి గ్యాస్ సిలిండర్కి ఆ ఒక మంట అంటుకుని ఏదైతే మంటలు వస్తున్నాయని చెప్పని దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు అది చూస్తా ఫైర్ ఇంజిన్కి వాళ్ళకి ఫోన్ చేసే క్రమంలో ఒక్కసారిగా పేలి ఆ ఒక రాళ్ళు గర పాపం గొట్టిపాటి శ్రీనివాసరావు గారు అనే ఒక వ్యక్తికి తగలటం, ఆయన కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉండటం ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఈ యొక్క సంఘటన జరిగింది. అదేవిధంగా ఇవన్నీ చూస్తున్న క్రమంలో ఇక్కడ పక్క అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాచ్మ్యాన్ సతీమణి మంటార్ పద్మ గారు ఆమెకు గారు చెయ్యి ఫ్రాక్చర్ అవటం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఆ ఫ్లాట్లో ఎవరు ఉండట్లేదు, బహుశా అన్నీ గారు కట్టేసే ఉంటారు. అయినా మరి ఆ షార్ట్ సర్క్యూట్ ఎందుకు అయిందో, దేనివల్ల అయిందో షార్ట్ సర్క్యూట్ అవ్వటం కానివ్వండి. పాపం ఆ మంటలు వస్తున్నాయి కాబట్టి అందరినీ అప్రమత్తం చేస్తూ ఫైర్ ఇంజిన్కి కాల్ చేసే శ్రీనివాసరావు గారు, మిగిలిన వాళ్ళు అందరూ గారు పక్క అపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ గారు చూస్తా అధికారులను అప్రమత్తం చేస్తా ఫోన్లు చేసే క్రమంలో అది పేలి ఆ రాళ్ళు వచ్చి శ్రీనివాసరావు గారు తగలటం, ఆయన సీరియస్ సిచ్యువేషన్లో ఉండటం, మిగిలిన మహిళలకు గారు దెబ్బలు తగలటం, ఆ రాళ్ళు తగిలి చాలా బాధాకరమైన సంఘటన.